అంటే చూడండి, మీరు ఆలోచన చేయండి. ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ గద్దెలెక్కవాలి, ఆ పార్టీ నాగం పట్టించడం కోసమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్న కాంగ్రెస్ పార్టీ కేడను కూడా దెబ్బతీయడం కోసం వచ్చిర్రు. వీళ్ళు దొంగలు అని చెప్తున్నాను. అది ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారు కూడా గ్రహించాలి. దయచేసి ఎమ్మెల్యే గారి మీద కపట ప్రేమ అని ఎందుకంటున్నానంటే, కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసే నాయకుడు ఎవరంటే కష్టం విలువ తెలిసినోడే. కానీ కడుపులో ప్రేమ లేకుండా కబుర్లు చూడే ప్రేమ రాదు. అలాంటి కపట ప్రేమతో వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసి పార్టీని దెబ్బతీసే నాయకులు అంతా ఈరోజు చేయడం జరిగింది. ఖబర్దార్ అలాంటి వాళ్ళకి చెప్తున్నాము, మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఆయన నుండి మా నాయకుడి స్థాయి గురించి మీకేం తెలుసు? మా నాయకుడు ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా గత 40 సంవత్సరాలుగా పార్టీ కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేసిన నాయకుడు మా నాయకుడి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఇక్కడ ఉన్న మా యూత్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడే స్థాయి కూడా నీది కాదని చెప్తున్నాను. నిన్న ప్రెస్ మీట్ పెట్టినందుకు నీ స్థాయి ఏంది? నువ్వు చేసే రాజకీయం ఏంది? నువ్వు చేసే అక్రమాలన్నీ బయటపడతాయని చెప్పి ఎమ్మెల్యే గారి కాలేబేరానికి పోయి ఈరోజు అధికార దాహం కోసం అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి పోయి ఎమ్మెల్యేని కూడా బదనాం చేస్తున్నాను చెప్తున్నా. గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు కూడా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే నా పక్కన తిరుగుతుంది ఎవరు? ఎలక్షన్లలో కష్టపడి నా పక్కన ఉండి నా వెన్నంటే ఉండి మండలంలో మొత్తం తిరిగిన నాయకులు ఎవరనేది కూడా వారు గుర్తు చేసుకోవాలని చెప్తున్నాం. మాకెమ్మెల్యేకి ఏం గొడవ అండి? ఎమ్మెల్యేకి మాకు గట్టి పంచాలు ఉన్నాయా? గట్టి తగాదాలు ఉన్నాయా? ఎమ్మెల్యే ఉన్నా మా పాలడా కాదు కదా. పార్టీ సిద్ధాంతం కోసం పార్టీ ఆదేశించిన అంటే పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో దాన్ని గుడ్డిగా నమ్మే కార్యకర్తలు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 18 రోజుల ముందు టికెట్ ఇస్తే 52,000 మెజార్టీతో గెలిపించడం. గతంలో చూడండి అంటూరు, ఆయన నిన్న వచ్చిన ఆయన మాట్లాడుతుండు, గతంలో మీ ప్రగల్భాలు ఎక్కడ పోయినని. గతంలో మా ప్రగల్భాలు ఎక్కడ పోలే. జస్ట్ కిషోర్ గారు 1500 ఓట్లు లాస్ట్ టైం అయితే ఇంకా ఈవీఎంలో ఓపెన్ చేస్తాం మేము గెలుద్దాం. 22 రౌండ్లలో 21 రౌండ్లు లీడ్ ఇచ్చింది దయాకర్కు. మేము అది గుర్తు చేస్తున్నాం. ఈ రోజు అంత క్యాడర్ ఉంది కాబట్టి, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి 52,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వం మీద వ్యతిరేకత మేము చేసినటువంటి కృషి కష్టం వల్ల మా కార్యకర్తలు మోసిన జెండాకు కష్టం వల్లనే ఈరోజు ఆ మెజార్టీతో గెలిపడం జరిగినటువంటి మనోభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఆయన మాట్లాడుతుండు, పిఎస్సిఎస్ చైర్మన్, నీకు పిఎస్సి చైర్మన్ ఎట్టొచ్చిందో తెలుసు కొడక. మాకు నువ్వు ఎక్కడ లాలుచి పడ్డావో, ఎవరితో లాలుచి చేసుకొని నువ్వు పిఎస్సిఎస్ చైర్మన్ అయినా మాకు తెలుసు కొడక. నీ లెక్క మేము లాలుచి పడి కాళ్ళబేరానికి పోయి పదవులు తెచ్చుకోలే. మాకు పదవులు అవసరం లేదు. నువ్వు మాట్లాడుతున్న పదవి కోసం నీకు 2 టర్ములు మండలపాటి అధ్యక్షుడు ఎట్టొచ్చిందో మాకు తెలుసు. ఇలా నువ్వు పిఎస్సిఎస్ చైర్మన్ ఎవరి కాళ్ళు పట్టుకుంటూ వచ్చిందో మాకు తెలుసు. ఈ భాగవతం మొత్తం నీ తాజా మాజీ నాయకుడు గుర్తు తెలుసు. ఎందుకంటే తాజా మాజీ నాయకుడు ఎందుకంటే నువ్వు బిడ్డ గత 20 రోజుల కింద మీ తాజా మాజీ నాయకునికి ఫోన్ చేసిన మాట్లాడిన కాల్ డేటా కూడా ఉంది. అంటే నువ్వు టీఆర్ఎస్ ముద్దులో ఉన్న దొంగవి. ఇప్పటి కూడా నువ్వు మీ తాజా మాజీ నాయకుని కోసమే పనిచేస్తున్నావు కాబట్టి మందుల సామిల్ గారిని మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని బదనం చేయడం కోసమే వచ్చినావు. నువ్వు కోవట్నా కొడుకువి, నువ్వు ఖచ్చితంగా కోవట్నా కొడుకువే. నువ్వు కనుక నిజాయితీ పరునివై నీతివంతుడు అయితే నీ ఊళ్ళో నీ మీద నమ్మకం ఉంటే నీ గ్రామ ప్రజలు నిన్ను చెప్పు తీసుకొని కొట్టినట్టు 250 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. అది మా నాయకుడి మీద గౌరవంతో, మా పార్టీ మీద నమ్మకంతో, మా పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల మీద అవగాహనతో ప్రజలు మాకు ఓటేసి గెలిపించారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరు, ఆ ప్రెస్ మీట్ లో ఉన్న ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి తెలిసిన వాళ్ళు కానీ కాదు. ప్రోటోకాల్ గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు వాళ్ళకు లేదు. ఎందుకంటే ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి జెండా పట్టుకొని మోసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నెన్నో కష్టాలు పెట్టి గెట్ల పంచాయతీలు, పుట్ల పంచాయతీలు, అన్నదమ్ములకు పంచాయతీలు పెట్టిన సంస్కృతి మీది బీఆర్ఎస్ పార్టీలో నేర్చుకొని అదే సంస్కృతిని ఇలా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిద్దాం అనుకుంటారు. బిడ్డ, మీరు ఆ బెల్ల పాటలు చదివి వచ్చిర్రు. ఆ బెల్ల నేర్చుకున్న పాటలు ఈ బెల్ల చెప్తూ అంటే కుదరదు. ఒక్కొక్క నా కొడుకునికి చండాలు తీస్తామని చెప్తున్నా. ఎందుకంటే ఏ బెల్ల చదివిన పాట ఆ బెల్ల మర్చిపోతే మంచిగుంటుంది. ఈ బడి కాంగ్రెస్ బడి. కాంగ్రెస్ బడిలో గులాబీ పాటలు మీకు కుదరవు. ఎక్కడికి పోయినా కొట్లాటలు పెట్టాలి, కయ్యాలు పెట్టాలి. కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొట్లాడ పెట్టాలని చూస్తున్నారు బిడ్డ. కొట్లాడ పెట్టాలని చూస్తే నువ్వు కథమవుతావని చెప్తున్నా. ఖబర్దారని కూడా చెప్తున్నా బిడ్డ. నీ సంస్కృతి మాకు తెలుసు. 6 దాటి తర్వాత ఎవరైతే తాగుతాడో తాగిన ఫోన్ చేసి కార్ రికార్డింగ్ పెట్టే సంస్కృతి మాది కాదు బిడ్డ. నేను బాధ్యత చెప్తున్నా. కార్ రికార్డింగ్లు పెట్టి నాయకులు అల్లాలుచిపడి ఆ కార్ రికార్డింగ్ వినిపించి కొట్లాడలు పెట్టి గ్రూప్ రాజకీయాలు చేసిన నైతిక విలువలు లేకుండా రాజకీయం చేసిన సంస్కృతి నీదని చెప్తున్నా. అట్లా చేస్తేనే అక్కడ ఉన్నటువంటి మీ తాజా మాజీ ఎమ్మెల్యే తండ్రిని బయటపడ్డావు. ఈరోజు కాంగ్రెస్ గుడికి వచ్చినావు. ఆయన ఎట్లొచ్చినా ఇంత జరితో చెప్పినాము. ఇప్పుడు కూడా చెప్తున్నాము.
మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే మా పార్టీ ఎమ్మెల్యే గారు గౌరవిస్తున్నాము. మా పార్టీని గెలిపిస్తేనే ఎమ్మెల్యే, మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన కాబట్టి చెప్తున్నాము. ఈ రోజు నీకు ఆ పదవి ఉన్నంత వరకే గౌరవం, ఈ పదవి ఉన్నంత వరకే ఈ కుక్క నా కొడుకు మొత్తం నియమంటారు, ఈ చెంచాగిరి నా కొడుకు మొత్తం నియమంటారు. తర్వాత నిన్ను కుక్కలు కూడా కానవు. ఇది బాధ్యత చెప్తున్నా, మీడియంతో కూడా చెప్తున్నా, ఇది రాయండి. ఎందుకంటే ఇక్కడ కేవలం అధికార దాహం కోసమే ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతుండ్రు. నేను చెప్తున్నా, నేను ఓసీ బిడ్డ చెప్తున్నా, నేను రెడ్డి బిడ్డ చెప్తున్నా, ఆయన చుట్టూన్నది కూడా రెడ్డి బిడ్డలే. మరి ఈరోజు మీరు బాగా అబ్జర్వ్ చేసుకొని చూడండి, పేర్లు మెన్షన్ చేయమని చెప్తా, బరాబర్ చెప్తా. మధుకర్ రెడ్డి, ఇందుర్తి వెంకర్ రెడ్డి, అదేవిధంగా బీరోవల్ సోమిరెడ్డి, విక్రమ్ రెడ్డి, ఎంతో ఎవరు రెడ్డిలు కాదా? అభిషేక్ రెడ్డి రెడ్డిలు కాదా? అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే ఆయనని కబంధాస్తాలతో బంధించి ఆయన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఎమ్మెల్యే గారిని దయచేసి పక్కదోవ పట్టియొద్దు. ఎమ్మెల్యే గారు మీరు వచ్చినాక 8 నెలల పాటు మీ ఆలోచనతో ఉన్నంత సేపు మంచిగానే ఊరు. ఎప్పుడైతే మీ చుట్టూ ఒక క్యాడర్ అనేది, ఒక కొటారి అనేది ఏర్పరచుకురో, ఆ కొటారిలో ఉన్నదంతా కూడా దొంగ రెడ్లే. నేను రెడ్డి బిడ్డ చెప్తున్నా భయాతుగా. వాళ్ళ మాట విని కనుక మీరు నిర్ణయాలు తీసుకుంటే మీ వైఖరి అదే విధంగా ఉండి అదే పంచాన్ని పోతే పార్టీ నష్టపోతుంది. దయచేసి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆ మనోభావాలను కాపాడండి. మీ చుట్టూ కూడా దొంగన కొడుకులు చేరిరు, అది గుర్తు పెట్టుకోవాలి. దయచేసి పార్టీ క్యాడర్ని, కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని మీరు కడుపులో పెట్టుకొని చూడండి. మిమ్మల్ని అంతకు డబల్ తీసుకుపోతాము, పార్టీని అంతకంటే ముందు తీసుకుపోతాం. ఈసారి 52,000, నెక్స్ట్ టైం మేము చెప్తున్నాం బాధ్యతగా 1,00,000 మెజార్టీ చేస్తున్నాం మా బాధ్యత, 1,00,000 మెజార్టీ చేస్తున్నాం మా బాధ్యత. వాళ్ళు నిన్న ఏ అధికారం లేకుండా, ఏ గైడ్లైన్స్ లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా ప్రెస్ మీట్ పెట్టారు. దయచేసి నేను ఒకటే కోరుతున్నాను, మా పిసిసి అధ్యక్షులని, మా జిల్లా అధ్యక్షుడు చోటు వెంకన్న గారిని, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరుతున్నాను. పార్టీకి సంబంధం లేకుండా పార్టీ పేరుని వినియోగించి కానీ, ఎమ్మెల్యే గారి పేరు వినియోగించి కానీ ఎవరన్నా అనైతికంగా ప్రెస్ మీట్లు పెట్టినట్లయితే వారిని ఎమ్మడే సస్పెండ్ చేయాలి, వారిపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను దయచేసి. ఎందుకంటే మేము పార్టీ నిర్ణయానికి కట్టుబడినాం కాబట్టి మన మా వాళ్ళు ఒప్పుతో పట్టుకొని ఉన్నారు. ఒక్కొక్క నా కొడుకుని తొక్కి తోలు తీస్తే, నారు తీస్తే ఒక్కరు కూడా ఉండకపోదురు. మా మండల పార్టీ అధ్యక్షులు, మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సమన్వయం పాటించి వద్దు, ఈ బాధ్యత మనకు డీసీసీ చోటు వెంకన్న గారు ఇచ్చారు, మన పరిశీలకులు వస్తున్నారు, మనం ఏదైనా గొడవ అయితే మనకు మైనస్ అవుతుంది, మనం సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసుకోవాలం వద్దు అని చెప్పారు. కాబట్టి మా కార్యకర్తలు సమన్వయంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు బతికిరని చెప్తున్నారు. ఈరోజు బాగా చెప్తున్నా. కాబట్టి దయచేసి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసేంత వరకు మా నాయకుడు ఎక్కడ కూడా ఆగడు, ఎక్కడ కూడా అలసిపోయాలని కూడా మనం చేస్తున్నాను. మా నాయకుని కాలి కొడుకులు సరిపోయి నా కొడుకు ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే ఈ నా కొడుకు 10 పార్టీలు మారి వచ్చిన వాళ్ళు, మేము ఒక్క పార్టీలో ఉన్నాం, ఒక్క జనం మోసినామే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబాలే. దయచేసి మా ఎమ్మెల్యే గారు కూడా మీకు చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని 100 కుటుంబాలు 1000 కుటుంబాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయద్దు. ఎందుకంటే నీకు టైం పడుతుందేమో, 1 సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది, వెయిట్ చేస్తాం, ఇంకా కూడా వెయిట్ చేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, పార్టీ కుటుంబాలను, పార్టీ సేవ చేసిన వాళ్ళని కావాలని కోరుకుంటూ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకి ఒకటే చెప్తున్నా బాధ్యతగా, మీరందరూ వచ్చి కష్టపడిన నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాళ్ళను నొక్కి మీరు పార్టీలోకి రావాలి. అట్లయితే మేము పార్టీలో చేసుకుంటాం, మేము హక్కులు చేసుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళను పట్టుకుంటారో, ఎందుకంటే మీరు అన్ని కూడా తప్పులు చేసి 10 పార్టీలు మారొచ్చిర్రు. తప్పుడు నా కొడుకులు మీరు బాధ్యత ఉంటారు అన్నమాట. పార్లమెంట్ లాంగ్వేజ్ కాకుండా తప్పుడు నా కొడుకులు కాబట్టి మీరు మా వాళ్ళకి కాలు పట్టుకొని వస్తేనే మిమ్మల్ని పార్టీలో చేసుకుంటాం అని పత్రికా వేలకు తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎలక్టెడ్ యూత్ అధ్యక్షులు నజీర్ గారికి, అదేవిధంగా అనుబంధ సంఘాల గారికి, సోషల్ మీడియా గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.